గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సిరి. ఈరోజు మన హైదరాబాద్ ఆల్ఫాబెట్ సిరీస్లో మనం చూడబోతున్నాము సి ఫర్ చౌమహల్లా ప్యాలెస్. సో లెట్స్ స్టార్ట్. చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్కి దగ్గరలో ఉన్న మోతీ గల్లీ రోడ్ కిల్వత్ అనే ఏరియాలో ఉంటుంది. ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ ఉంది. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. మేము వెళ్ళిన టైంలో ఎంట్రన్స్ దగ్గర ఏదో వర్క్ జరుగుతుంది. సో, గ్రీన్ మ్యాట్‌తో అయితే ఎంట్రన్స్ దగ్గర కవర్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర నుండి మనకి కిల్వత్ మహల్ కనిపిస్తుంది. అండ్ వ్యూ అయితే ఇలా చాలా బావుంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి బారా ఇమామ్ అనే పొడవైన కారిడార్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి రూమ్స్ ఉంటాయి. ప్రెజెంట్ ఫస్ట్ రూమ్‌లో అయితే ఇలా క్యాంటీన్ ఉంది. అండ్ నెక్స్ట్ రూమ్‌లో మనకి ఫోటో స్టూడియో ఉంది. ఇన్ కేస్ ఎవరైనా నిజామ్స్ లాగా రెడీ అయ్యి పిక్స్ తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అమౌంట్ పే చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్యూమ్‌తో రెడీ చేసి మనకి పిక్స్ తీస్తారనమాట. అప్పట్లో అయితే ఈ కారిడార్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వింగ్‌లా ఉండేదంట. ఎవరైనా మీట్ అవ్వాలి కింగ్‌ని అని వచ్చిన వాళ్ళకి గెస్ట్‌కి ఈ గెస్ట్ హౌస్ లాగా ఈ రూమ్స్‌ని ఇచ్చేవారంట. ఈ కారిడార్ మొత్తం కూడా పర్షియన్ టచ్ ఉండేలాగా కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఈ కారిడార్ ఎండ్‌లో మ్యూజియం షాప్ ఉంది. ఇక్కడ నిజామ్స్ కల్చర్‌ని షోకేస్ చేస్తూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, బుక్స్ లాంటివి ఇక్కడ మనం చూడొచ్చు. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ది హార్ట్ ఆఫ్ చౌమహల్లా ప్యాలెస్. అదే ఈ కిల్వత్ మహల్. ఈ మహల్‌లో రాజు దర్బార్ ఉంటుంది. ఇన్ కేస్ ఏవైనా అప్పట్లో జనాలకి ఇష్యూస్ ఉంటే ఇక్కడే అవన్నీ రాజు డిస్కస్ చేసేవారంట. ఈ బిల్డింగ్‌కి స్పెషాలిటీ ఇక్కడ ఉన్న ఈ సీలింగ్ ఆర్కిటెక్చర్ అండ్ గోడల మీద ఉన్న ఈ డిజైన్స్. ఇక్కడ ఉన్న ఈ రాయల్ సీట్ ప్యూర్ మార్బుల్‌తో తయారు చేసింది. అండ్ ప్రెజెంట్ అయితే ఇక్కడికి ఎవరికీ అలో లేదు. ఈ దర్బార్‌లో 19 షాన్లియర్స్ ఉంటాయి. అండ్ వీటిని బెల్జియం క్రిస్టల్స్‌తో అదే పనిగా చేయించారంట. అప్పట్లో దీపాలే వెలిగించేవాళ్ళు కదా! సో, పొగ అనేది రాకుండా ఉండేలాగా స్పెషల్‌గా అదే పనిగా ఇలా చేయించారంట. అండ్ ప్రతి బిల్డింగ్ షాన్లియర్ సేమ్ బిల్డింగ్ కలర్‌లో ఉండేలాగా వీటిని డిజైన్ చేశారు. అదే దీని స్పెషాలిటీ. ఈ హాల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఇలా ఒక రూమ్ ఉంటుంది. ఈ రూమ్‌లో నిజాం కింగ్స్ వాళ్ళ డైనాస్టీ రిలేటెడ్ కింగ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళు స్టే చేసిన ప్లేసెస్ లైక్ ఫలక్నామా ప్యాలెస్ కానీ, చౌమహల్లా ప్యాలెస్‌లో వాళ్ళు ఉన్న రూమ్స్ అండ్ వాళ్ళు వాడిన వెహికల్స్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఇక్కడైతే మనకి చూడొచ్చు. నాకైతే వీళ్ళ విండోస్ భలే నచ్చాయి. మన డోర్స్ కంటే గూడా చాలా పెద్దగా ఉన్నాయి ఈ విండోస్. కొన్ని ప్యాలెస్‌ల బ్లూ ప్రింట్స్, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీ, కాయిన్స్ ఇలా అన్నీ గూడా మనకిక్కడ డిస్‌ప్లేలో పెట్టారు. ఈ రూమ్‌కి నెక్స్ట్‌లో ఇలా ఫోటో గ్యాలరీ ఉంది. ఇక్కడ నిజాం కింగ్స్ రూల్ చేసిన టైమ్‌వి ఫోటోస్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ పిక్స్, ఈ ప్యాలెస్ ఇన్నర్ ఇమేజెస్, వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనే రియల్ పిక్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ దీని పైన ఫ్లోర్‌లో మనకు కొన్ని హాల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఈ హెరిటేజ్ క్రాఫ్ట్స్ హాల్. ఇక్కడ వాళ్ళు అప్పట్లో వాడిన ఫర్నిచర్, క్లాత్స్, షో పీసెస్, చిన్న పిల్లల బట్టలు అండ్ వాళ్ళ థింగ్స్ అన్నీ గూడా చూడొచ్చు. అండ్ ఇవేవి మనకి టచ్ చేయడానికైతే లేదు. మొత్తం గూడా ప్రొటెక్టెడ్‌గా పెట్టారు. నెక్స్ట్ హెరిటేజ్ ఆర్ట్స్ హాల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం వాళ్ళు పెయింటింగ్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టారు. తరువాత హెరిటేజ్ క్రాకరీ హాల్ ఉంది. అప్పట్లో రాజుల వాళ్ళు యూజ్ చేసిన క్రాకరీ ఐటెమ్స్ అండ్ ఇక్కడ అన్నీ గూడా మనం వాళ్ళవి చూడొచ్చు. ఇక్కడ హాల్స్‌లో నుండి ఈ దర్బార్ వ్యూ అయితే చాలా బావుంటుంది. ప్రతి హాల్‌లో నుండి దర్బార్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్తే ఆర్మరీ రూమ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం నిజాం కింగ్స్ వాడిన కత్తులు, కటార్లు అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ రూమ్ గోడలు మొత్తం
మొత్తం వీటితోనే నింపేశారు. ఇలా ఒక రూమ్ ఫుల్‌గా ఈవెన్ గోడల మీద కూడా వెపన్స్ ఉండేలా చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇక్కడ ఉన్న ఇక బీరువాల్లో అప్పట్లో ఖజానా మొత్తం పెట్టేవారంట. ఇంత ఖజానా పట్టే అంత ఇన్ని బీరువాలున్నాయంటే మరి మన నిజామ్స్ ఎంత రిచ్చో చెప్పనవసరం లేదు. ఈ మహల్ బ్యాక్ సైడ్ ఇలా ఫుల్ లాన్ ఉంటుంది. ఇక్కడి నుండి మనం ఇప్పుడు అఫ్తబ్ మహల్ వెళ్ళాలి. ఇదే అఫ్తబ్ మహల్. ఈ మహల్‌లో అప్పటి నిజాం క్వీన్స్ అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ వేసుకున్న క్లాత్స్ అండ్ వాళ్ళ హ్యాట్స్ ఇలా వాళ్ళు యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ మానిక్యూర్స్‌కి వేసి ఇలా డిస్‌ప్లేలో పెట్టారు. ఈ మహల్ గ్రీన్ కలర్‌లో ఉండేదంట అప్పట్లో. సో, ఇక్కడున్న షాన్లియర్స్ కూడా గ్రీన్ కలర్‌లోనే ఉండేవంట. ఇక్కడ నుండి మనం వింటేజ్ కార్స్ గ్యాలరీకి వెళ్దాం. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పటి నిజాం కింగ్స్ వాడిన కార్స్. ఇప్పుడైతే ఇలా డిస్‌ప్లేలో పెట్టారు. ఎస్పెషల్లీ ఈ యెల్లో రోల్స్ రాయ్స్ అయితే బంగారు పూతతో అక్కడక్కడ హైలైట్ చేశారంట. అండ్ ఈ కార్ మీద మొత్తం కూడా మనం నిజాం వాళ్ళ మార్క్స్‌ని చూడొచ్చు. అండ్ ఇవి డిస్టెన్స్ కూడా చాలా తక్కువ. అరౌండ్ 300 కిలోమీటర్స్ అంతే తిరిగాయంట. అండ్ ఈ కార్స్‌కి ప్రెజెంట్ వాల్యూ అయితే ఎన్నో క్రోర్స్ వర్త్ ఉంటుందంట. వీటితో పాటి కొన్ని కార్స్ అండ్ మోటార్ బైక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఇదే ఈ వింటేజ్ కార్స్ గ్యాలరీ. సో, ఇక్కడ నుండి మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో, హియర్ ఈస్ మై బ్రదర్. నెక్స్ట్ మనం ఇంకొక మహల్‌కి వెళ్దాం. ఇదే అఫ్జల్ మహల్. ఈ మహలే మెయిన్ మీటింగ్ మహల్ అంట అప్పట్లో. ఎవరైనా రాజుని మీట్ అవ్వాలి అంటే ఇక్కడే మీట్ అయ్యేవాళ్ళంట మెయిన్ వాళ్ళు. ప్రెజెంట్ అయితే వాళ్ళ ఫర్నిచర్‌ని పెట్టారు. అండ్ కంప్లీట్‌గా ఇదైతే క్లోజ్డ్‌లోనే ఉంది. మనం ఏమి టచ్ చేయడానికి లేదు. బయట నుండి జస్ట్ ఇలా చూడొచ్చు అంతే. ఈ మహల్ నుండి మనకి వ్యూ ఇలా ఉంటుంది. మై మోస్ట్ ఫేవరెట్ వ్యూ ఇదైతే ఇలా ఫుల్ గార్డెన్ అండ్ ఫౌంటైన్ చుట్టూరా ఈ ప్యాలెస్‌లు నాకైతే చూడ్డానికి భలే నచ్చేసింది. నెక్స్ట్ మెహతాబ్ మహల్. ప్రెజెంట్ అయితే ఈ మహల్ క్లోజ్‌లో ఉంది. బట్ ఇంతకు ముందయితే ఇది లైబ్రరీలా ఉండేదంట. అప్పట్లో నిజామ్స్ కలెక్ట్ చేసిన బుక్స్ అన్నీ గూడా ఇక్కడ ఉండేవంట. ఇప్పుడైతే ఈ మహల్ కొంచెం ఓల్డ్ అయిపోయింది అనిపిచ్చింది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ హాల్‌లో కంప్లీట్‌గా ఖురాన్ బుక్స్ ఉన్నాయి. సో, ఇది చాలా పవిత్రమైంది కాబట్టి కెమెరాస్ అండ్ శాండిల్స్ అయితే లోపలికి ఎవరికీ అలో లేవు. ఇంతవరకు చౌమహల్లా అంటే ఏంటి అని చెప్పలేదు కదా! ఉర్దూలో చౌ అంటే 4, మహల్ అంటే ప్యాలెస్. ఇలా మనకి 4 ప్యాలెసెస్ ఉన్నాయి కాబట్టి దీన్నిలా చౌమహల్లా అని పిలుస్తారంట. అప్పట్లో ఈ ప్యాలెస్ మొత్తం 45 ఎకర్స్‌లో ఉండేదంట. బట్ ఇప్పుడైతే 12 ఎకర్స్‌లోనే ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్లాక్ టవర్. బేసిక్‌గా ఈ క్లాక్ టవరే ఎంట్రన్స్‌లో ఉండేదంట. ఆటోమేటిక్‌గా ఈ క్లాక్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి అప్పట్లో రాజులు అండ్‌లో ఉండేవాళ్ళు ఈ క్లాక్‌ని ఫాలో అయ్యేవాళ్ళంట. ఇప్పుడైతే ఈ డోర్‌ని క్లోజ్ చేశారు. సో, ఇదే మన చౌమహల్లా ప్యాలెస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందనుకున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఫైనలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ యూ విల్ నెవర్ మిస్ మై వీడియోస్. టేక్ కేర్ గైస్. బాయ్.